శివుడు తన భార్య పాలు ఎందుకు తాగాడో తెలుసా? సముద్ర మదనం సమయంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు. కాని అమృతం రాకముందు భయంకరమైన హాలాహల విషం బయటపడింది. ఆ విషం ప్రభావంతో సృష్టి అంతా నాశనం కావడానికి సిద్ధమైంది. ఎవరూ దాన్ని ఎదుర్కోలేకపోయారు. అప్పుడు లోకరక్షణ కోసం శివ ఆ విషాన్ని తానే తాగాడు. అయితే అది ఎంతో ఘోరమైనది కావడంతో ఆయన దాన్ని కంఠంలోనే ఆపి ఉంచాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. అయినప్పటికీ ఆ విషపు తాపం ఆయనలో తీవ్రమైన దహనాన్ని కలిగించింది. అప్పుడు ఆదిపరాశక్తి ఒక ప్రత్యేక రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె దశమహావిద్యలలో రెండవదైన తారాదేవి. ఈ తారారూపం శక్తి యొక్క పరమ కరుణ, పోషణ మరియు రక్షణకు ప్రతీక. ఆమె శివుడిని తన ఒడిలో ఉంచి పాలు ఇచ్చింది. ఆ పాలు విషపు తాపాన్ని శాంతింపచేశాయి. హాలాహల విషం అంటే నెగటివ్ ఎనర్జీ, అసమతుల్యం. ఆ అసమతుల్యాన్ని సరిచేసేది శక్తి మాత్రమే. అందుకే తారాదేవి పాలు ఇచ్చిన సంఘటన శివశక్తుల ఏకత్వాన్ని సూచించే గొప్ప తాత్విక సందేశం. ఈ కథ మనకు చెప్పేది ఒకటే: సృష్టిలో చైతన్యం మరియు శక్తి ఎప్పుడూ విడిగా లేవు. అవి కలిసినప్పుడే సమతుల్యం, శాంతి, సృష్టి కొనసాగుతాయి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.